విశాఖ రోజుకో కొత్త అందాన్ని సంతరించుకుంటోంది. పర్యాటక నగరం కావడంతో పర్యాటకుల్ని ఆకర్షించే విశాఖని అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. పైగా విశాఖ స్మార్ట్ సిటీగా మారబోతున్న తరుణంలో రోడ్లకు ఇరువైపులా ఉన్న గోడలపై అందమైన చిత్రాలను, రంగులను వేస్తూ సుందరంగా మార్చేస్తున్నారు. నవ్యాంధ్రకి పెద్ద దిక్కుగా ఉన్న విశాఖపట్నం అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 80 దేశాలు పాల్గొన్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కూడా ఇక్కడే జరగబోతోంది. విశాఖకి రాబోతున్న ప్రపంచ దేశాల ప్రతినిధులకు స్టీల్ సిటీ కలర్ఫుల్ గా స్వాగతం పలకబోతోంది. నగరంలోని గోడలు ప్రత్యేకంగా రంగులు అద్దుకుంటున్నాయి. మత్స్యకార పల్లె నుంచి స్మార్ట్ సిటీ దిశగా అడుగులేస్తున్న విశాఖ సంస్కృతి, సంప్రదాయాలను పెయింటింగ్స్ రూపంలో గోడలపై వేస్తున్నారు. చూడండి, ఈ గోడలు ఎంత అందంగా ఉన్నాయో. ఒక చోట మత్స్యకారుల జీవన శైలి, మరో చోట సాగర తీర అలలు, ఇంకో చోట తీరంలోని గవ్వలు. ఇలా అందమైన సీనరీలన్నీ ఇప్పుడు గోడలపై పెయింటింగ్లు అవుతున్నాయి. విశాఖలోని ప్రధాన జంక్షన్లు, రహదారులైన సిరిపురం, ఎన్ఐడి కొత్త రోడ్డు, మురళీనగర్, అక్కయ్యపాలెం, బీచ్ రోడ్డు, కైలాసగిరి రోడ్డు, ఉడా పార్క్, ఇలా అన్ని ప్రాంతాల్లోనూ అందమైన గోడలు రంగుల్లో దర్శనమిస్తున్నాయి. విశాఖ అందాలను మరింత పెంచుతున్నాయి. చూడటానికి ఎక్కడ చూసినా లేటెస్ట్ పెయింటింగ్స్ అని, నెక్స్ట్ ఏమో మన ఫుట్పాత్ అని చెప్పి ఇవన్నీ చాలా డ్రైన్స్ అని చాలా బాగా చేస్తున్నారు. ఇది చూడడానికి చాలా బాగున్నదండి. ఇదే మనం వాళ్ళు చేస్తున్నదే కాదు, మన తరపు నుంచి కూడా కొంచెం మెయింటెనెన్స్ అది బాగోవాలండి. బాగుంటే ఇంకా వాళ్ళు డెవలప్ చేయడానికి ఇంకా ముందు టూరిజం కానీ ఏది చూసినా కూడా ఇక్కడ బాగా డెవలప్ అవుతుందండి. ఇప్పుడు లాంగ్ బ్యాక్ అంటే కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి సడన్గా వచ్చిన వాళ్ళకి మటుకు వైజాగ్ అనేది సిటీ మటుకు చాలా డిఫరెంట్గా కనిపిస్తుందండి. దే విల్ బీ ఇన్ షాక్ బై సీయింగ్ దిస్ వైజాగ్ అండి. విశాఖ ఇలా ప్రతిరోజు కొత్తగా కనిపిస్తుండటంతో నగరవాసులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తాము ప్రతిరోజు తిరిగే రోడ్లు, ఇరువైపులా ఉన్న గోడలపై వేసిన పెయింటింగ్లు తమకెంతో ఉల్లాసాన్ని ఇస్తున్నాయని అంటున్నారు నగరవాసులు. పెయింటింగ్ అన్ని వేసి రోడ్డు చాలా వైడ్ చేస్తున్నారు. తర్వాత ఏంటి గార్డెన్ కూడా చేస్తున్నారు. అన్నీ బాగా చేస్తున్నారు. ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. అందరు కూడా వైజాగ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సో క్లీన్గా ఉంచుతున్నారు. బట్ వీ షుడ్ ఆల్సో ఫాలో, క్లీన్గా ఉంచుకోవాలి మనం కూడా. బాగుంది ఇప్పుడు చూడడానికి కూడాను. బీచ్ రోడ్డు అన్నీ శుభ్రంగా ఉన్నాయి. అప్పటిలా కాదు, ఇప్పుడు చాలా బాగుంది. చెట్లు గిట్లు అన్నీ వేసి చాలా బాగా చేస్తున్నారు. దిస్ నో డౌట్ అబౌట్ దట్. అది ఒప్పుకుంటాను నేను. విశాఖ అందాలకు ఇప్పుడు తాజాగా రంగురంగుల గోడలు కూడా వచ్చి చేరాయి. దీంతో అందమైన విశాఖ మరింత అందంగా కనిపిస్తుందనడంలో సందేహమే లేదు.